సో అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్తో మీ దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటారు? అంటే మీరు సాల్వ్ చేసినవి చెప్పండి. అంటే పేషెంట్స్ ఎగ్జాంపుల్స్ ఒక 2, 3. అంటే చెప్పాను కదా, ఇప్పుడు నేను ఒక 1 or 2 ఇయర్స్ బ్యాక్ ఒక గూనితో వచ్చిన పిల్లోడిని చూశాను. అంటే యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అంటే మన బాడీలో ఉన్న జాయింట్స్ అన్నీ ఒకదానికొకటి అతుక్కుపోతూ ఉంటాయి. సో ఏ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్లో మెల్లిమెల్లిగా అతుక్కుపోతుంటాయి. ఓకే. సో ఒకనొక స్టేజ్లో వాడు ఎట్లా అయిపోయాడంటే ఇలా అయిపోయాడు. సో కిందికి చూడడం తప్ప వాడికి ముందుకు చూసి నడిచేవాడే కాదు. ఓకే. కానీ వాడికి ఆల్మోస్ట్ 26 ఇయర్స్, వరంగల్ నుంచి పేషెంట్. ఏదైనా పర్లేదు, నేనైతే స్ట్రేట్ అవ్వాలనే సమస్యతో వచ్చాడు వాడు. వాడికి రిస్క్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాము. ఎందుకంటే గూనిని సరిచేయడం అనేది వన్ ఆఫ్ ది కాంప్లికేటెడ్ సర్జరీస్, మోస్ట్ కాంప్లెక్స్ స్పైన్ సర్జరీ. దాంట్లో నాకు అడిక్వేట్ ట్రైనింగ్ ఉంది, నేను గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ చేశాను. ఓకే. వీడు ఎస్పెషల్ ఎందుకంటే చిన్నపిల్లల్లో సరి చేయడం ఒక ఎత్తు, ఈజీగానే అయిపోతుంది. ఎందుకంటే స్కెలిటన్ అనేది ఇంకా మెచ్యూర్ అవ్వలేదు. ఓకే. మాల్యబుల్ ఉంటుంది, అంటే ఇంకా మనం దాన్ని స్ట్రేట్ చేయొచ్చు. అంటే చిన్న మొక్క వంకరగా ఉన్నప్పుడు మనం ఈజీ చేయడం. అవును. మొక్క వంగి మానని ఒక సామెత ఉంటుంది కదా, సిమిలర్లీ. సో మొక్కయి వంగంది మానయ్య వంగున అట్లా అయిపోతుంది అనమాట. సో వాడు 26 ఇయర్స్ ఎముకలు గట్టిపడిపోయి ఉంటే ఒకదానికి తాటుకొని ముందు కొంగిపోయాడు. సో వాడికి ఒకటే ఏం, సరే నేను స్ట్రేట్గా నడవాలి, ముందుకు చూసి నడవాలి. ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇట్ వాజ్ ఏ లైఫ్ చేంజింగ్ సర్జరీ ఫర్ హిమ్. కాంప్లికేటెడ్ సర్జరీ చేసాము, వాడిని స్ట్రేట్ చేసాము. హీ వాజ్ వాకింగ్ విత్ ఇన్ 12 hours. అంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ద పేషెంట్. నేను నా క్రెడిట్ తీసుకోను. ఓకే. అంత పెద్ద సర్జరీ తర్వాత కూడా సరే నేను స్ట్రేట్గా నడుస్తున్నానా లేదా నేను చూసుకోవాలి అని అంత పెద్ద సర్జరీ తర్వాత 12 గంటల్లో నడిచాడు. ఓకే.